హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 987 పోస్టులకి టీచర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చూస్తున్నారు, వీడియోని లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీకోసం గంటల తరబడి నేను ఇన్ఫర్మేషన్ అనేది సెర్చ్ చేసి ఏమేం జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయో తెలుసుకుని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి డైలీ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది కేంద్రీయ విద్యాలయాలు కేవీఎస్ నుంచి అయితే అఫీషియల్గా విడుదల చేశారు. సో దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ శ్రీకారం చుట్టింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 987 టీచింగ్ పోస్టుల భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం అండి. ఎవరైతే మొన్న డిఎస్సిలో జాబ్ అనేది మిస్ చేసుకున్నారో ఒక 2-3 మార్కులతో, వాళ్ళు ఖచ్చితంగా మీకు కానీ అర్హతలన్నీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మొత్తం పోస్టులు వచ్చేసి 987 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని 2 విభాగాలుగా అయితే విభజించారు. టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 493 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రైమరీ టీచర్స్ వచ్చేసి 494 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి పోస్ట్ను బట్టి బీఈడి పూర్తి అయితే చేసి ఉండాలి. అలాగే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్లో క్వాలిఫై అయితే అయి ఉండాలి. ఏపీ టెట్ అయితే కుదరదు, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి సీటెట్లో పాస్ అయి ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. జనవరి 21, 2026 తేదీన అయితే విడుదల చేశారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అన్ ఆటోనమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాట్మెంట్ ఆఫ్ శాంక్షన్డ్ పోస్ట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఇన్ కేంద్రీయ విద్యాలయాస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం 17 పేజీలతో అయితే ఉంది అఫీషియల్ నోటిఫికేషన్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి మనకి శాంక్షన్ చేసినటువంటి పోస్టులు అండి. ఓకేనా, నేను ఇందాక చెప్పాను మీకు 493 టీజీటీ పోస్టులు అయితే ఉన్నాయి, 494 పీఆర్టీ పోస్టులు అయితే ఉన్నాయనేసి. సో ముందుగా ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం 987 అయితే ఉన్నాయి. టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు అయితే చూద్దాం ముందుగా. సో ఇవి వచ్చేసి 493 అయితే ఉన్నాయి కదా. ఇక్కడ మనకి స్టేట్ వైజ్గా ఇచ్చున్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉంటాయి, చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే 248 దగ్గర నుంచి మనకి తెలంగాణ స్టార్ట్ అవుతుంది, 255 వరకు ఉంది చూడండి. ఓకేనా, ఈ ఏరియాస్లో అయితే మనకి హైదరాబాద్ అండి, ఒక్కొక్క వ్యాకెన్సీ అయితే ఉంది ప్రతి చోట. ఓకేనా, ఏలూరు, సిఆర్పిఎఫ్, బార్కాసు, ఎడ్డుమైలరం, బోలారం, భువనగిరి, భోగంపేట్, ఏఎఫ్ఏ, దుండిగల్ నెంబర్ 1, నెంబర్ 2. ఓకేనా, ఇవి మనకి తెలంగాణకి సంబంధించి వ్యాకెన్సీస్ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 256-57 చూడండి. ఏలూరు, గుంటూరు షిఫ్ట్ 1లో ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ 259, 260లో చూడండి. ఐఎన్ఎస్ కళింగ, కడపకి సంబంధించి కూడా మీకు వ్యాకెన్సీ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఇక్కడంతా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే కింద పైన అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ నుంచి చెక్ చేయండి. ఓకేనా, ఇక్కడ విజయవాడ కూడా చూడండి, విజయవాడ నెంబర్ 1. వైజాగ్కి సంబంధించి కూడా ఉంది. శ్రీ విజయనగర్
నెంబర్ 1కి సంబంధించి రాజమండ్రి, ఓకేనా, కాకినాడ, మార్కాపురం. సో చెక్ చేయండి మీరు, ఓకేనా. వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక ఇవి వచ్చేసి మొత్తం 493 అనమాట టీజీటీ పోస్టులు. ఇప్పుడు పీఆర్టీ పోస్టులు అయితే చూద్దాం. ఈ స్పెషల్ ఎడ్యుకేటర్ వ్యాకెన్సీస్ అండి, ఓకేనా. కేవీఎస్ నుంచి స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి రిలీజ్ చేశారు. ఇక్కడ ఇక్కడి నుంచి ఉంది చూడండి, 245 నుంచి ఉంది మనకి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడి నుంచి మీరు చెక్ చేయండి, ఇక్కడ దాకా ఉంది. సిద్దిపేట 274 వరకు ఉంది చూడండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఉంది చూడండి, ఆంధ్రప్రదేశ్, నెల్లూరు ఉంది, సత్తెనపల్లి, రాజంపల్లి, ఒంగోలు ఉంది. చెక్ చేయండి. లాస్ట్ ఇక్కడ వచ్చి సిద్దిపేట, తెలంగాణకి సంబంధించిన వాళ్ళైతే, ఓకేనా. ఇవి మనకి వ్యాకెన్సీస్. ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఎక్కడెక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయో మనకి మొత్తం ఇలా డిస్ప్లే అయితే చేశారు ఇక్కడ. ఇవి వచ్చేసి మనకి పీఆర్టీ పోస్టులు 494 పోస్టులు అయితే ఉన్నాయి. అఫీషియల్ పీడిఎఫ్ ఇది. క్వాలిఫికేషన్ ఏముండాలి సార్ అంటే, పీఆర్టీ స్పెషల్ ఎడ్యుకేటర్కి అయితే టీటీసీ ఉండాలి, ఓకేనా. టీటీసీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించండి, ఓకేనా. ఇన్ ఎనీ కేటగిరీ ఆఫ్ డిజబిలిటీలో 2 years డిఎల్ఈడి ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు పేపర్ 1కి సంబంధించినటువంటి సీటెట్ పాస్ అయి ఉండాలి, ఓకేనా. ఇవి 2 అర్హతలు. నెక్స్ట్ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేటర్కి వచ్చేసి డిగ్రీ ఉండాలి, డిగ్రీలో 50% ఉండాలి. తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ బీఎడ్ జనరల్ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. పేపర్ 2 అనేది క్వాలిఫై ఉండాలి సీటెట్లో అప్లై చేసుకోవడానికి, ఓకేనా. టీజీటీకి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 35 years, పీఆర్టీకి సంబంధించి అయితే 30 years ఉండాలండి. మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టైర్ 1, టైర్ 2 ఉంటుంది. టైర్ 1 వచ్చేసి మీకు రిటర్న్ సిబిటీ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 180 మార్క్స్కి. జనరల్ ఇంగ్లీషు, హిందీ, రీజనింగు, పర్సెప్టివ్స్ అండ్ ఎడ్యుకేషను, సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. టైర్ 2 వచ్చేసి ప్రొఫెషనల్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది, 60 మార్క్స్కి ఉంటుంది అది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు 70:30 అంటే రిటర్న్ టెస్ట్ 70, ఇంటర్వ్యూ ఒక 30 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే తీస్తారు. ఈ విధంగా ఉంటుంది ఓవరాల్గా మీకు సెలక్షన్ అనేది. సో మరి ఎలా అప్లై చేసుకోవాలి సార్ అంటే, ఫ్రెండ్స్ మనకి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు, ఓకేనా. డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా. అతి త్వరలో మనకి వెబ్సైట్లో అప్లికేషన్ అనేది తీసుకుంటారు. ఏ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. ఎవరికైతే విద్యార్హతలు ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. థ్యాంక్ యూ.